నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ తప్పుడు కథనాలు ప్రచురించిన, తప్పుడు వార్తలను చెప్పిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడను. దీని కింద చాలా సెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ తప్పుడు కథనాలను ప్రచురించే కానీ, అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఏడైనా కానీ అందరిపై సమానంగా కేసులు పెడతారా, పెట్టరా అన్నది ప్రశ్నార్థకం. నేను ప్రశ్న వేయడానికి గల రీజన్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంతమంది ఫేక్ న్యూస్ని ట్రోల్ చేసి ఉంటారు. జరిగిన విషయాలు వాస్తవాలను గ్రహించకుండానే, రిపోర్ట్స్ తెచ్చుకోకుండానే చాలామంది నాయకులు, మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఎవరన్నా కానీ ఎంత దుర్మార్గమైనటువంటి వార్తలను ప్రజల మీద రుద్దారు. కొంతమంది అయితే భారతదేశమే కాదు యావత్ ప్రపంచం భక్తులను కలిగి ఉన్నటువంటి కలియుగదయం వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ నెయ్యితో లడ్డూలు చేశారు. ఈ లడ్డూలను అయోధ్యకు కూడా పంపించారు. ఇది ఫేక్ న్యూస్ కదా, అవునా కదా? మరి దీని మీద చర్యలు ఉన్నవా? దీని మీద కేసులు ఉన్నవా? దీని మీద ట్రోల్ చేసినటువంటి వాళ్ళు శిక్షకి అర్హత ఉన్నదా? మరి దీనిని అవకాశంగా తీసుకొని రకరకాలైనటువంటి కథనాలు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది టార్గెట్ చేశారు. ఇంకొంతమంది ముందుకెళ్ళి అతను అన్యమతస్థుడు కాబట్టి ఇలా చేసుంటాడు కాదు, చేశాడు, చేయించాడు, దీంట్లో వాళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉంది, అట చేసిండు, ఇట చేసిండు, పలానా కంటైనర్ అక్కడెందుకు ఆగింది, రెగ్యులర్గా రావాల్సిన టైం వదిలేసి ఇంకొక రూట్కి ఎందుకు వెళ్ళింది, ఒక్కరోజు ఎందుకు లేట్ అయింది. చూడండి ఎంత అనాలిసిస్. మరి అంత పకడ్బందీగా విశ్లేషించేటటువంటి వారి మీద కేసులు ఉండవా? మరి ఇప్పుడు దాకా మనం మాట్లాడినట్టు మాటలు కానీ, ప్రచురించినటువంటి కథనాలు కానీ, వేసినటువంటి డిబేట్లలో వాస్తవం ఎంత? లాస్ట్కి ఏం తేలింది? అదే అయోధ్యకు పంపినటువంటి లడ్డూలు 2,000 కేజీలు బయట నుంచి తీసుకొని వచ్చి లడ్డూలు చేసి అయోధ్యకు పంపించాము అన్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఆ రోజు మనం మాట్లాడింది, మనం ట్రోల్ చేసినటువంటి అంశాలు, ప్రజలకు మనం చెప్పినటువంటి అంశాలన్నీ అవాస్తవాలేగా. మరి వాళ్ళ మీద కేసులు ఉండవా? ఎందుకు చెప్తున్నానంటే, మన చాగంటి గారు ఏం జరిగిందనేది పక్కన పెట్టండి. అది రాజకీయ విశ్లేషణతోనా లేకపోతే వ్యక్తిగతంగా చేసిండా అన్నది కూడా ఆలోచించాలి. దాని మీద మనం వీడియో కూడా చేసాం. అంత మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, వయసు మేనబడినటువంటి వ్యక్తిని ఇలా అవమానించారా అనేటటువంటి భావంతో వైఎన్ఆర్ మాట్లాడింది. సో దానికి ఆయన ఇచ్చినటువంటి సంజాయిషి ఏంటంటే, ఆల్రెడీ నాకు టీటీడీ ఇవ్వాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, అయినా నేనే వద్దనుకున్నాను, సాధారణమైన భక్తుడిగా వెళ్ళాలనుకుంటున్నాను. రైట్, మంచిది, తప్పులేదుగా. ఆయన వర్షన్లో అది రైటు, విశ్లేషణలో ఆయన వర్షన్ అది రైటు. ఆయన ఏమన్నా వ్యక్తిగతంగా ఏమన్నా తీసుకున్నాడా? లేదు కదా. ఒక సామాన్య భక్తుడిగా మాట్లాడినాను. దాంట్లో ఏదైనా వాస్తవాలు లేదా కల్పితాలు ఏదన్నా ఉంటే దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవచ్చు. మరి దీనికంటే వెంకటేశ్వర స్వామికి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి మాటలు కానీ, చేసినటువంటి ఆరోపణలు కానీ ఆ నాయకుల్ని శిక్షించరా? మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. థ్యాంక్ యూ.